ఒక ఆయన అన్నారు, ఆయన గొప్ప జాతీయవాది, గొప్ప వ్యక్తి. ఆయన అన్నారు, మీరు ఏం అక్కర్లేదు, ఒక్క పూట అంటే సంవత్సరంలో ఒక్క పూట అన్నం, మీరందరూ డబ్బున్న వాళ్ళందరూ తినేవాళ్ళందరూ కూడా ఒక్క పూట అన్నం మానేస్తే ఆ ఒక్క పూట అన్నం మానినటువంటి బియ్యంతో దేశం మొత్తానికి ఏడాది పొడుగుతా భోజనం పెట్టొచ్చున్నాడు. ఏది ఆకలితో అలమటించేటువంటి వాళ్ళు. అలాగే మనం 12వ తేదీ అంటే వివేకానంద స్వామి పుట్టినరోజు ఈరోజు, ఇలా ప్రతి నెల 12వ తేదీ ఒక్క పూట మీరు మానేస్తే ఒక 15 రూపాయలు 20 రూపాయలు అవుతుంది. సో మీరు నాకేం రూపాయి ఇవ్వక్కర్లేదు, ఎవరికి ఇవ్వక్కర్లేదు. మీరు ఒక 20 మంది ఫ్రెండ్స్ ఒక పూట మానేయండి. ఆ పూట మానేసినటువంటి డబ్బు ఒక 20 మంది కలిస్తే ఒక 200 300 అవుతుంది. మీ స్కూల్లోనే మీతో చదువుకునేటువంటి బాగా పేద విద్యార్థులు ఉంటే వాళ్ళకి మీరు బుక్స్ కొనివ్వండి మీ చేతితోటి. అంటే దానం అంటే ఏదో డబ్బు వచ్చిన తర్వాత చేస్తామని కాదు, ఒక పూట ఆహారాన్ని కట్ చేసుకుని కూడా దానం చేస్తే మనకు అప్పుడు అనిపిస్తుంది పక్కవాడి యొక్క విలువ మనకు అర్థమవుతుంది. చాలామంది అసలు తల్లిదండ్రులు పోయి పాప అనాథలుగా ఇబ్బంది పడుతుంటారు. మీరు ఒక్క పూట మానేసినటువంటి ఆహారం ఇలా ఒక 20 మంది 30 మంది పోగైతే వివేకానంద స్వామి పుట్టినటువంటి ఈ రోజున మనమందరం 20-30 మంది కలిపి ఒక పని చేస్తే ఒక్కడికి ఒక మంచి అవకాశం అవుతుంది, సహాయం అవుతుంది.